ఇక మండే ఎండలతో నగరంలో నీటి వినియోగం పెరిగింది. రోజువారీగా వాటర్ ట్యాంకర్ల బుకింగ్స్ కూడా పెరిగాయి. వాటర్ డిమాండ్కు తగ్గట్లుగా సప్లై అందిస్తున్నామని వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. రాబోయే 2 నెలలు డిమాండ్ మరింత పెరుగుతుందంటున్న వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. వేసవికాలం మొదలైంది. ఇప్పటికే వాటర్ ట్యాంకుల డిమాండ్ కూడా పెరిగినట్టుగా తెలుస్తుంది. అసలు గత ఏడాది కంటే ఈసారి వాటర్ డిమాండ్ పెరిగిందా, అసలు ఏం చేయబోతుంది, సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై మనతో మాట్లాడడానికి వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి గారు మనతో పట్టినారు. సార్ నమస్తే సార్. ఈసారి ఎట్లా ఉంది సార్, సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఎట్లా చేయబోతా ఉన్నారు? సిటీలో కూడా వాటర్ డిమాండ్ పెరిగినట్టుగా తెలుస్తుంది. దానికి అనుగుణంగా ఎట్లాంటి చర్యలు చేపడుతున్నారు? వాటర్ డిమాండ్ సమ్మర్ రావడం పెరగడం అనేది సహజం. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ తగ్గడం వల్ల బోర్వెల్స్ డ్రై అవుతున్నాయి. ఈ బోర్వెల్స్ డ్రై అయిన ప్లేస్ లో అడిషనల్ వాటర్ రిక్వెస్ట్ చేయడం అనేది సహజం. ఇది మనకి డిసెంబర్ నుంచే స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా నవంబర్ డిసెంబర్ అంతా 2,000-2,500 ట్యాంకర్లు బుక్ అవుతాయి. సో ఇంకా ఎవ్రీ మంత్ అది 3,000, 4,000, 5,000 అట్లా డ్రై అయిన కొద్దీ నెంబర్ ఆఫ్ ట్యాంకర్స్ రిక్వెస్ట్ చేయడం పెరుగుతూ ఉంటుంది. ఈ రోజే కనుక చూస్తే నిన్నటి డేట్ చూస్తే 8,200 ట్యాంకర్స్ బుక్ అయినాయి. మనకి మే వచ్చేసరికి ఆల్మోస్ట్ 13,000 ట్యాంకర్స్ కూడా బుక్ అవుతాయి. మనకు లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కనుక చూస్తే 12,000-13,000 ట్యాంకర్స్ బుక్ అయినాయి. సో ట్యాంకర్స్ ని మేనేజ్మెంట్ సిస్టమ్ ని మనం కొద్దిగా క్లోజ్ గా మానిటరింగ్ చేస్తున్నాం కాబట్టి అవర్లీ బుక్ చేసిన తర్వాత ఏ ఏరియాలో ఎంతసేపటికి వెళ్తుంది అనేది మనం లైవ్ గా డాష్ బోర్డ్ లో చూస్తున్నాము. ఒక 7 నుంచి 8 ఫిల్లింగ్ స్టేషన్లో బాగా టఫ్ గా ఉంటుంది. మాకి నంబర్ ఆఫ్ బుకింగ్స్ ఎక్కువ ఉంటాయి. మొత్తం 85 ఫిల్లింగ్ స్టేషన్స్, 140 ఫిల్లింగ్ పాయింట్స్ ఉంటే మనకి ప్రాబ్లం ఉన్నదంతా 7-8 ఫిల్లింగ్ స్టేషన్స్లే. హైయెస్ట్ నెంబర్ అవర్లీ బుక్ అవుతూ ఉంటుంది. సో ఏ రోజు ఆ రోజు మనం క్లియర్ చేసిన తర్వాత మాత్రమే క్లోజ్ చేస్తున్నాము. కాబట్టి ఈ రోజుకి ఏరియర్స్ ఉండి మాకు ఇంకా ట్యాంకర్ బుక్ చేస్తే రాలేదు అనేది మా దృష్టికి అయితే రాలేదు. అట్లాంటి సిచ్యువేషన్ ఏం లేదు. చాలా వరకు గచ్చిబౌలి ఆ ప్రాంతాల్లో, కొండాపూర్ ప్రాంతాల్లోనే ఎక్కువగా వస్తూ ఉంటాయి. సిటీలో అట్లాంటి ప్రాంతాలు ఇంకేమైనా ఉన్నాయా? ఎక్కువ ఏ ప్రాంతాలకు ఎక్కువ ట్యాంకర్స్ వెళ్తాం? సో మీకు ఇది కనుక చూపెడితే తెలిసిపోతుంది. ఈచ్ ఫిల్లింగ్ స్టేషన్లో చూస్తే చూడండి హైయెస్ట్ బుకింగ్స్ ఎక్కడ ఉన్నాయి కనపడుతుంది మనకి. ఇక్కడ చూడండి కొండాపూర్ బేసికల్గా ఓకే హైయెస్ట్ ట్యాంకర్స్ బుకింగ్, బంజారా హిల్స్, హఫీజ్పేట, గచ్చిబౌలి, మణికొండ, మియాపూర్, సో ప్రగతి నగర్, భవానీ నగర్. సో ఈ టాప్లో ఉన్న ఒక 10-15 ఫిల్లింగ్ స్టేషన్లో మీకు హవర్లీ బుకింగ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ చూస్తే నిన్న ఈవినింగ్ 6 o'clock వరకు కూడా చేశారు. సో ఇక్కడ చూస్తే రాత్రి 7 o'clock వరకు కూడా చేశారు. మార్నింగ్ మళ్ళీ 7-7:30కి మళ్ళీ స్టార్ట్ అయ్యారు. 7 o'clock స్టార్ట్ అయింది. ఇవన్నీ నైట్ అంతా బుక్ చేసినవన్నీ కూడా అక్యుములేట్ అవుతాయి. మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు. సో ఎన్ని డెలివరీ అయింది, ఎన్ని బుకింగ్ చేశారు, ఎన్ని పెండింగ్ ఉంది అనేది మనకి ఈచ్ ఫిల్లింగ్ స్టేషన్ కూడా ఉన్నాయి. మీరు చూస్తే కింద చూడండి చాలా పెండింగ్ 0 కనపడుతున్నాయి. కొన్ని ఫిల్లింగ్ స్టేషన్లో అసలు అడిగిన వారు కూడా లేరు. కొన్నిట్లలో చాలా ఎక్కువ ఉంది. సో వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎవ్రీ 15 minutes కి ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటుంది. కానీ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు బోర్వెల్స్ ద్వారా ప్రైవేట్ ట్యాంకర్లతోటి కూడా బయట తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు అనిపిస్తుంది. దాన్ని ఎట్లా కట్టడి చేయబోతున్నారు? వాటికి ఏమైనా చర్యలు చేపట్టారు? ఇప్పుడు మీకు చూస్తే ఇక్కడ కనపడుతుంది కదా, మా దగ్గరనే ఒక 1,200 ట్యాంకర్స్ ని మేము రిజిస్టర్ చేసి పెట్టాము. ఇట్లా బుక్ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తుంది. అటువంటిప్పుడు మీరు ప్రైవేట్ ట్యాంకర్స్ మీద ఆధారపడవలసిన అవసరం లేదు. మెజారిటీ పీపుల్ నిజంగానే ఇక్కడ బుక్ చేసిన తర్వాత 24 hours లో మాకు రావట్లేదు అన్నప్పుడు మీరు ఇంకో ప్రైవేట్ వాళ్ళని అప్రోచ్ అయితే వీ కెన్ అండర్స్టాండ్. బట్ వీఆర్ గివింగ్ ద ట్యాంకర్ వన్స్ యూఆర్ బుకింగ్ వచ్చేస్తుంది. 2 hours లో వస్తుంది, 4 hours, 6 hours లో వస్తుంది. కొంతమంది వాచ్మెన్లు డైరెక్ట్ ట్యాంకర్ ఓన్కి ఫోన్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళకి కమిషన్ బేస్డ్ ఉంటుందో తెలీదు. ఇక్కడ 500 rupees కి మనం ట్రీటెడ్ వాటర్ ఇచ్చినప్పుడు ప్రైవేట్ ట్యాంకర్ బుక్ చేయాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ ట్యాంకర్స్ ఎక్కడి నుంచి వాటర్ తీసుకొస్తున్నాయి, ఆ వాల్టా యాక్ట్ ఏంటి అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ చూస్తూ ఉంటుంది. బట్ అలాంటి అవసరము ఎందుకు వచ్చింది అనేది ఆ ఇండివిజువల్ ఆలోచించాలి. కొన్ని హోటల్స్ ఉంటాయి, 1 year కాంట్రాక్ట్ ఉంటుంది. సో మేము 2 ట్యాంకర్స్ వరకు డైలీ ఇస్తున్నాం. ఓకే 2 ట్యాంకర్స్కి ఎబో అయితే మేము సీలింగ్ పెట్టాము, ఎందుకంటే అందరికి ఇవ్వాలి కాబట్టి. అప్పుడేంటి వాళ్ళు అడిషనల్ ట్యాంకర్స్ ను ప్రైవేట్ దగ్గర కమర్షియల్ వాళ్ళు తెచ్చుకోవడానికి అగ్రిమెంట్ చేసుకుంటా ఉంటారు. బట్ నెక్స్ట్ ఇయర్ వరకు మనం గోదావరి phase 2-3 కనుక కంప్లీట్ చేస్తే డైలీ వాటర్ కనుక మనం ఈ ఏరియాస్లో ఇవ్వగలిగితే అసలు మీకు ట్యాంకర్ బుకింగ్కే అవకాశం లేదు. నోబడి విల్ ఆస్క్ ట్యాంకర్. సో ఒక 1-2 years లో మీకు రోడ్ల మీద ట్యాంకర్ కనపడదు అనేది ఆలోచన. కొంతమంది కమర్షియల్ వాళ్ళు డొమెస్టిక్ గా బుక్ చేసుకుని వాటర్ ట్యాంకులను తెప్పించుకుంటున్నారు. ఎందుకంటే కమర్షియల్ వాళ్ళకి వేరే రకంగా ఉంటుంది, డొమెస్టిక్ వాళ్ళకి వేరే రకంగా ఉంటుంది కదా సార్. వాళ్ళని ఎట్లా కట్టడి చేస్తున్నారు? వాళ్ళని ఏమైనా గుర్తించారు సార్? అది కూడా కొంత ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున వార్తలు వస్తాయి. డొమెస్టిక్ పేరు మీద బుక్ చేసుకుని కమర్షియల్ గా తీసుకెళ్తున్నారు అని అంటే అది డెలివరీ పాయింట్ కూడా మనకి మీరు చూసారు ఇందాక. అది డెలివరీ ఎక్కడ చేస్తున్నారు అనేది మనం ట్రాకింగ్ పెట్టాము.
మా డేటా అనలిటిక్స్ లో వస్తుంది. కొంతమంది ట్యాంకర్ ఓనర్స్ ఎవరో ఒకరిది డొమెస్టిక్ నంబర్ పెట్టుకుని బుక్ చేసి వాళ్ళు కమర్షియల్ గా పోస్తున్నారు అనేది లాస్ట్ ఇయర్ చూసాం మనం. దాదాపు ఒక 100 ఒకే ఇంటి మీద 100 ట్యాంకర్స్ బుక్ అయినాయి మాకి. ఆ ఇల్లు ఎక్కడుంది అని చూసాం మేము. మాకు జీపీఎస్ లొకేషన్ లో చూస్తాం కదా, అదే ఒక చిన్న హౌస్ ఎక్కడో స్లమ్ లో ఉంది. ఆ ఫోన్ నెంబర్ ఎవరిదని చూస్తే ట్యాంకర్ డ్రైవర్ది. సో అలా తీస్తే ఒకే ఫోన్ నంబర్ తోటి హైయెస్ట్ ట్యాంకర్స్ బుక్ అయిన డేటా టాప్ 500 తీసాం. ఆ ఫోన్ నెంబర్లన్నీ బ్లాక్ చేసేసాం. ఒకసారి నీకు బ్లాక్ చేసిందంటే దాని మీద బుక్ కాదు. సో అలాంటివి కూడా మేము డేటా అనలిటిక్స్ లో పట్టుకుంటున్నాము. వాళ్ళకి పెనాల్టీ చేసాము, వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేసాము. ఎక్కడక్కడ 1-2 జరుగుతాయి, బట్ విల్ క్యాచ్ అప్ దెమ్. ఇంకా సమ్మర్ ఇంకా 2 నెలల పాటు ఉంది. దానికి అనుగుణంగా ఏమైనా చర్యలు చేపట్టారా? ఒకవేళ గనక వాటర్ సామర్థ్యం గనక పెంచేటువంటి అవకాశం ఉంటే ఎట్లా ఉండవచ్చు? ఈ ట్యాంకర్ బుకింగ్స్ కూడా మేము రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తున్నాం. హైయెస్ట్ ట్యాంకర్స్ బుకింగ్ అయిన దగ్గర ఏమన్నా క్వాంటిటీ ఇంప్రూవ్ చేయవచ్చా? ఇంప్రూవ్ చేస్తే ట్యాంకర్ బుకింగ్ కొద్ది తక్కువ అవుతుంది. రెండవది, ఇప్పుడు ఉన్న వాటర్ మనకి డెఫిసిట్ ఉంది, అందరికి తెలుసు. ఆ ఉన్న వాటర్ని ఈక్విటబుల్ గా డిస్ట్రిబ్యూట్ ఎట్లా చేయాలి, సో దాని మీద కొద్దిగా వర్క్ చేస్తున్నాము. మాకు అడిషనల్ వాటర్ కనుక కొద్దిగా అవైలబుల్ ఉంటే ఆటోమేటిక్గా ట్యాంకర్ డిమాండ్ కూడా తగ్గిపోతుంది. సో ఎవ్రీడే మానిటరింగ్ చేస్తున్నాము, ఎక్కడ వాటర్ ఎక్కువ వెళ్తుంది, ఎక్కడ తక్కువ వెళ్తుంది. కొన్ని దిక్కులో వాటర్ రోడ్ల మీద వెళ్తుంది, మీరు చూశారు. సంపు నిండి రోడ్ల మీదకి వాటర్ వెళ్లే పరిస్థితి కూడా ఉంది. ఒక 15 నిమిషాలు ఎక్కువ ఇస్తే రోడ్ల మీద నీళ్ళు వెళ్తుంది, 15 నిమిషాలు తక్కువ ఇస్తే రోడ్ల మీదకి వస్తారు. ఎంత ఛాలెంజ్ ఉండండి. ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. అందుకే మేము మా లైన్ మెన్లందరికీ కూడా ఏ లైన్లలో ఎన్ని నిమిషాలు ఇస్తున్నారు, ఎంత ఇవ్వాలి, ఎక్కడ షార్టేజ్ వస్తుంది, ఎక్కడ ఎక్సెస్ వస్తుంది, కొద్దిగా బ్యాలెన్స్ చేస్తూ రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తున్నాం. చెప్తున్నటువంటి ఈ పరిస్థితి కనబడుతుంది. సమ్మర్ కు అనుగుణంగానే వాటర్ ట్యాంకులు బుక్ అవుతున్నాయి. కొన్ని ప్రాంతాలకు మాత్రమే ప్రస్తుతం ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి ప్రాంతాలకు తొందరగా ట్యాంకర్లను పంపించేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇటు ప్రైవేటు వ్యక్తులు గనక ఇటు వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి ఆమ్లంను వాడుకొని గనక బుకింగ్ గనక చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. ఇటీవల కాలంలో 2-3 ఘటనలు చూశాం కాబట్టి ఖచ్చితంగా వాటన్నిటిపైన కూడా చర్యలు తీసుకుంటున్నాం. రాబోయేటువంటి కాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండానే ఇటు వాటర్ ట్యాంకులకు సంబంధించినటువంటి అంశాల్లో నీళ్లను అందించేటువంటి లక్ష్యంతోనే ముందుకెళ్తున్నామంటూ కూడా తను చెప్తా ఉన్నారు. కెమెరామెన్ వంశీతో కిరణ్ టీ న్యూస్, హైదరాబాద్.